వెల్కమ్ టు ఆర్ఆర్ రియల్ రివ్యూ. దిస్ ఇస్ లవ్లీ. సో ప్రతి వీక్ లానే ఈ వీకెండ్ కూడా థియేటర్లో రిలీజ్ అయిన కొత్త మూవీ అప్డేట్స్ని తీసుకొచ్చేసాను. మరి లేట్ చేయకుండా రివ్యూ స్టార్ట్ చేసేద్దామా? ఈ వీక్ స్మార్ట్ శంకర్ మళ్ళీ వచ్చేసాడు. ఈసారి ఆంధ్ర కింగ్ పేరుతో వచ్చాడు. ఎవరో గుర్తొచ్చింది కదా, రామ్ పోతినేని. స్మార్ట్ లో ఫుల్ మాస్ లుక్ లో కనిపించి రచ్చరచ్చ చేశాడు కదా, ఇప్పుడు కాస్త క్లాస్ లుక్ లో కనిపించి కన్విన్స్ చేస్తున్నాడు. ఈ మాస్ బాబుని తట్టుకోలేమంటే ఇంతకు మించిన మాస్ బాస్ ఉపేంద్ర కూడా తోడయ్యాడు. ఈ ఇద్దరి మాస్ మసాలాకి తోడు భాగ్యశ్రీ బోర్సే యాడ్ అవ్వడంతో సినిమా ఇంకా బ్యూటిఫుల్ గా తయారైంది. ఒకప్పుడు ఉపేంద్రకి వీరాభిమానిగా ఉన్న పి మహేష్ ఆయనతోనే ఈ సినిమా చేశాడు. అయితే ఈ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఎలా ఉంది, రామ్ పోతినేని ఇస్తున్న వైబ్ ఏ రేంజ్ లో ఉందో నేను మీకు రివ్యూ ఇస్తా. రియల్ హీరో సూర్యకి సాగర్ వీరాభిమాని. సూర్య సినిమా రిలీజ్ అయిందంటే థియేటర్లో పండగ చేస్తుంటాడు. అలాగే ఆ థియేటర్ ఓనర్ కూతురు భాగ్యశ్రీని ప్రేమిస్తుంటాడు. ఈ సాగర్ లైఫ్లో సెటిల్ అవ్వకపోవడం వల్ల భాగ్యశ్రీ వాళ్ళ నాన్న పురుషోత్తం ఘోరంగా అవమానిస్తాడు. నీ అభిమాని బతుకు వేస్ట్ అంటాడు. సాగర్కి మండిపోతుంది. ఒకే ఒక్క మంగమ్మ శపథం చేస్తాడు. ఎప్పటికైనా ఇదే ఊళ్ళో కొత్త థియేటర్ కట్టి హీరో సూర్య సినిమా రిలీజ్ చేస్తానని చెప్తాడు. ఆగిపోయిన సూర్య సినిమాని మొదలెట్టే పనులు పెట్టుకుంటాడు. ఇంతకీ సాగర్ ఊర్లో చేసిన శపథాన్ని నిలబెట్టుకున్నాడా? పురుషోత్తం మామని ఒప్పించి భాగ్యశ్రీని దక్కించుకున్నాడా? తన అభిమాన హీరో సూర్యకి ఎలాంటి సాయం చేశాడు? హీరోకి అభిమానికి మధ్య ఎలాంటి అనుబంధం ఏర్పడిందో తెలియాలంటే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాని అర్జెంటుగా వెళ్ళి చూసేయాల్సిందే. ఈ సినిమా చూస్తుంటే 90s రోజులు గుర్తొచ్చేస్తాయి. సినిమా ఓపెనింగే ఉపేంద్రతో మొదలవుతుంది. తన సినిమా కోసం 3 కోట్లు ఇచ్చిన రామ్తో ఎమోషనల్ సీన్స్ బాగా వచ్చాయి. అలాగే రామ్ భాగ్యశ్రీ లవ్ ట్రాక్లో కొత్తదనం లేకపోయినా సాయి కుమార్తో రామ్ చేసే ఛాలెంజ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో కావలసినంత రొమాన్స్ సెంటిమెంట్ ఉన్నాయి. చాలా సన్నివేశాల్లో ఆడియన్స్ భావోద్వేగాలకు గురవుతున్నారు. దర్శకుడు పి మహేష్ ఈ సినిమాతో హిట్ కొట్టాడనే చెప్పాలి. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.2/5. హీరోలకి స్టార్డమ్ వస్తే కొత్త హీరోయిన్ల కోసం వెతుకుతారు. అదే హీరోయిన్స్కి స్టార్డమ్ వస్తే మాత్రం వాళ్ళే హీరోలు అయిపోతుంటారు. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేయాల్సి వస్తుందన్నమాట. లైక్ విజయశాంతి, నయనతార లాగా. సో కీర్తి సురేష్ లీడ్ రోల్ చేసిన రివాల్వర్ రీటా ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా అనేది ఇప్పుడు రివ్యూ ఇస్తా. ఈ సినిమా కథ సీరియస్గా ఉన్న ఫన్ వేలో సాగిపోతుంది. డాన్ పాండ్యన్ని చంపాలని నర్సిరెడ్డి చూస్తుంటాడు. మార్టిన్ గ్యాంగ్కి 5 కోట్లు ఇచ్చి ఊరి మీదకి తోలుతాడు. ఈ పాండ్యనేమో తప్పతాగి రీటా వాళ్ళింటికి వెళ్ళి ఊహించని రీతిలో చనిపోతాడు. ఈ విషయం తెలిస్తే ఎక్కడ పాండ్యన్ కొడుకు తమని చంపేస్తాడేమో అని భయంతో రీటా ఫ్యామిలీ సీక్రెట్గా ఉంచుతారు. ఈ బాడీని కొట్టేసి నర్సిరెడ్డి దగ్గర 5 కోట్లు కొట్టేయాలని ఇందాక చెప్పిన రౌడీ గ్యాంగ్ ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు అకారణంగా రీటా మీద కక్ష పెంచుకున్న సిఐ వాళ్ళ ఫ్యామిలీని వెంటాడుతూ ఉంటాడు. ఇన్ని ప్రాబ్లమ్స్ని రీటా ఎలా సాల్వ్ చేసుకుంది? ఆ హత్య బయటపడిందా లేదా? నర్సిరెడ్డి గ్యాంగ్ ఏం చేశారు? సిఐని ఎలా బకరా చేశారు? చివరికి రీటా ఫ్యామిలీ సేఫ్ జోన్లోకి వెళ్ళారా లేదా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాని క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. దర్శకుడు జేకే చంద్రు కథ బాగానే రాసుకున్నాడు, కానీ స్క్రీన్ ప్లేని కూడా అంతే క్లీన్గా నడిపిస్తే ఇంకా బాగుండేదేమో అనిపించింది. కామెడీ ట్రాక్ని క్రైమ్ సీక్వెన్స్ మింగిస్తుందేమో అని కూడా అనిపించింది. డాన్ పాండ్యన్ మీద నర్సిరెడ్డి పగ, ప్రతీకారం, రీటా ఫ్యామిలీ ఇంట్రోతో సాగిపోయే సినిమా డాన్ హత్యతో కీలక మలుపు తిరుగుతుంది. ఇంట్లో శవాన్ని పెట్టుకొని వాళ్ళు పడే పాటలు కాస్త ఫన్నీగా ఉంటాయి. ఆ శవాన్ని మార్టిన్ గ్యాంగ్ దొంగిలించాలని చూసే సీన్స్ కూడా ఆసక్తికరంగా సాగుతాయి. మొత్తానికి ఈ సినిమాలో కీర్తి సురేష్ చాలా గ్లామరస్గా కనిపించింది. రాధికా శరత్ కుమార్ నటన కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. రివాల్వర్ రీటా సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3/5. అంతకుముందు రామ్ జానా సినిమా వచ్చింది గుర్తుందా? ధనుష్ సోనం కపూర్ వెంట పడుతుంటాడు, కానీ తను పట్టించుకోదు. అయినా సరే కూల్గానే త్యాగం చేసేస్తాడు. కానీ ఈసారి అలా కాదు, కాస్త డోస్ పెంచేసి ఇంకో సినిమాతో వచ్చేసాడు. అదే తేరే ఇష్క్మే, అంటే తెలుసు కదా, నీ ప్రేమలో. ఈ సినిమాలో ధనుష్ కృతి సెనన్ని గాఢంగా ప్రేమిస్తాడు. ఆ ప్రేమ తట్టుకోలేనంత అరాచకంగా ఉంటుంది. ఈ బేస్ మీదే డైరెక్టర్ ఆనంద్ ఎల్రాయ్ సినిమా తీశాడు. గతంలో ధనుష్తో రామ్ జానా తీసింది కూడా ఇతనే. ఇక స్టోరీలోకి వస్తే, కాలేజ్లో అల్లరి చిల్లరగా ఉంటూ గొడవలు పడే రఘు అందంగా ఉండే శివానిని చూడగానే ప్రేమలో పడిపోతాడు. శివాని కూడా మొదట్లో లైట్ తీసుకుంటుంది. రఘు చూపించే కన్సర్న్ వల్ల తను కూడా కన్విన్స్ అవుతుంది. ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. శివానికి లైఫ్ మీద క్లారిటీ ఉంది,
ఫారెన్ వెళ్ళి చదువుకోవాలని ప్లాన్ చేస్తుంది. బట్ రఘుకి ఇది ఇష్టం ఉండదు. పైగా తన విషయంలో చాలా పొసెసివ్, ఆబ్సెసివ్, ఇంకా ఇన్సెక్యూర్గా ఉంటాడు. రఘు మితిమీరిన ప్రేమ వల్ల శివాని స్వేచ్ఛను కోల్పోతుంది, భయపడిపోతుంది. ఒకానొక పీక్ స్టేజ్లో ఇద్దరు విడిపోతారు. అయినా సరే వీళ్ళ మధ్య ప్రేమ బతికే ఉంటుంది. సో భిన్న మనస్తత్వాలున్న ఈ ప్రేమికులు మళ్ళీ కలిశారా? కోపాన్ని వదిలేసిన రఘు ఎలా బాధ్యతగా మారిపోయాడు? పద్ధతిగా ఉండే శివాని ఎలా వ్యసనాలకు బానిసైంది? ఏ సంఘటనలు వీళ్ళ జీవితాల్ని ప్రభావితం చేశాయో తెలియాలంటే మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. కథ వింటేనే తెలిసిపోతుంది కదా. డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమాని చాలా ఇంటెన్స్తో తీశాడు. అలాగే ఏఆర్ రెహమాన్ ఇచ్చిన పాటలు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమాని వేరే లెవెల్లోకి తీసుకెళ్లాయి. ధనుష్ యాక్టింగ్ అయితే అద్దిరిపోయింది. చంచలమైన మనస్తత్వం ఉన్న ప్రేమికుడిగా అద్భుతంగా నటించాడు. ఇంకా కృతి సెనన్ చాలా క్యూట్గా కనిపిస్తుంది. కొన్ని సీన్స్లో భావోద్వేగాల్ని అందంగా పలికించింది. ఈ స్టోరీలో యాక్షన్, లవ్, ఎమోషన్ అన్నీ చాలా పచ్చిగా పలకరిస్తాయి. ఈ తేరీ ఇష్క్ మే సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4.5/5. ఇప్పుడు సినిమాలన్నీ గ్రాఫిక్స్ మీద పడుతుంటే డైరెక్టర్ విభు పూరి ఓల్డ్ క్లాసిక్ మీద పడ్డాడు. పాత సినిమా టైప్లో గుస్తాక్ ఇష్క్ సినిమా తీసి ఈ వీక్ థియేటర్లోకి వదిలాడు. దీనిలో విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్ యువ ప్రేమికులుగా కనిపించారు. వర్సిటైల్ యాక్టర్ నజరుద్దీన్ షా దీనిలో ఫేమస్ రైటర్గా చేశాడు. ఈ సినిమా అంతా పాతకాలంలో ఢిల్లీ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. ఎనీవే ఇదొక క్లాసికల్ రొమాంటిక్ స్టోరీ. ఢిల్లీలో ప్రింటింగ్ ప్రెస్ నడిపే నవాబుద్దీన్ అజీజ్ బేగ్ అనే రచయిత దగ్గర శిష్యుడిగా చేరతాడు. అజీజ్ దగ్గర కవిత్వాలు నేర్చుకుంటూనే అతని కూతురు మిన్నీతో ప్రేమలో పడతాడు. అయితే లైఫ్లో వాళ్ళకుండే ప్రయారిటీస్ వల్ల కలిసి ఉండలేకపోతారు. నవాబుద్దీన్ ప్రింటింగ్ ప్రెస్ చూసుకోవాలి, అలాగే మిన్నీకి తండ్రి బాధ్యత ఉంటుంది. వీటిని కాదని వాళ్ళు ప్రేమని కొనసాగించలేకపోతారు. అయితే ఈ సమస్యలన్నింటినీ దాటుకుని వాళ్ళిద్దరూ ఎలా కలిశారన్నది తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. చెప్పా కదా, ఈ సినిమా అంతా పాతకాలపు ఢిల్లీ వీధుల్లో జరుగుతుంది. కథ చాలా స్లో అండ్ స్టడీగా సాగిపోతుంది. ఈ సినిమాలో క్యారెక్టర్స్ చాలా న్యాచురల్గా, నిర్మలంగా కదులుతూ ఉంటాయి. కేవలం డైలాగ్స్ మాత్రమే కాదు, మంచి మంచి షాయరీలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఆస్వాదించే వాళ్ళు వేరే లోకంలోకి వెళ్ళిపోతారంటే నమ్మండి. గ్రామ్ఫోన్ రికార్డులు, సిరా ఈకలతో చేతిరాతలు, నిర్మలమైన చూపులు, సైగలతోనే మాట్లాడుకోవడాలు, కావాల్సినంత మెలోడ్రామా ఉంటుంది. అఫ్కోర్స్ క్లైమాక్స్లో చాలా భావోద్వేగాలు కంటతడి పెట్టిస్తాయనుకోండి. ఈ రోజుల్లో మాస్ ఫ్యాంటసీ కథలు అలవాటు పడిన జనం ఈ ఓల్డ్ క్లాసిక్స్ని ఎలా ఆదరిస్తారో చూడాలి. గుస్తాక్ ఇష్క్ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 3/5. ఎప్పుడూ పెద్దల సినిమాలేనా? అప్పుడప్పుడు చిన్నపిల్లల సినిమాలు కూడా వస్తే బాగుంటుంది కదా. ఎక్కువగా డిస్నీ ప్రొడక్షన్ హౌస్ నుంచి కార్టూన్ సినిమాలు వస్తుంటాయి అనుకోండి. ఇప్పుడు థియేటర్లోకి వచ్చిన జూటోపియా 2 కూడా వాళ్ళు తీసిందే. ఇది జూటోపియా 1కి సీక్వెల్ అనమాట. ఈ ఫ్యాంటసీ సినిమాకి జెరెడ్ బుష్, టైరన్ హావర్డ్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమా అంతా రంగుల ప్రపంచంలో ఉంటుంది. పిల్లల్ని జంతులోకానికి తీసుకుపోతుంది. జుటోపియాలో ఒక జంతులోకం. ఇక్కడ జంతువులన్నీ మనుషుల్లాగే మాట్లాడుకుంటూ జీవిస్తాయి. అంతా ప్రశాంతంగా ఉన్న నగరంలో విచిత్రమైన దాడులు జరుగుతూ ఉంటాయి. ఏం జరిగిందో తెలుసుకోవాలని ట్రై చేసినా ఎవరికీ గుర్తుండకుండా పోతుంది. ఈ కేస్ జుడీ హూప్స్, నిక్కీ వైల్డ్ చేతికి వస్తుంది. ఈ కేసుని మొదట్లో లైట్ తీసుకుంటారు, కానీ ఆ తర్వాతే పెద్దదని తెలుస్తుంది. వైల్డ్ ల్యాండ్లో ఉండే అడవి పిల్లి చాలా జిత్తుల మారిది. అది మైండ్ కంట్రోల్ టెక్నాలజీతో జంతువుల జీవితాలతో ఆడుకుంటూ ఉంటుంది. ప్రెడేటర్ వర్సెస్ ప్రే తగాదాలు పెడుతూ అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఒకసారి జుడీ కూడా మైండ్ కంట్రోల్కి లోనై నిక్కీతో గొడవ పడతాడు. ఈ క్రమంలో విలన్ అడవి పిల్లి నగరంపై బిగ్ అటాక్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అయితే ఓ కుర్రాడి ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్న జుడీ, నిక్కీ అడవి జంతువుల సహాయంతో అడవి పిల్లి విలన్ ఆట కట్టిస్తారు. స్టోరీ ఎంత ఆసక్తికరంగా ఉంటుందో స్క్రీన్ ప్లే కూడా అంతే ఉత్కంఠగా సాగుతుంది. ప్రతి చోట ప్రతి మాట నవ్వులు పూయిస్తాయి. ఒక నవ్వులే కాదు, చాలా చోట్ల భావోద్వేగాలతో కూడిన సెంటిమెంట్ కూడా ఉంటుంది. జూటోపియా 2లో యానిమేషన్ అద్దిరిపోతుంది. నక్క, కుందేలుని సూపర్ కాప్స్గా చూపించిన తీరు నిజంగా సూపర్ అండి. ఇంకా ఏనుగు, జిరాఫీ, ఎలుక ఇలాంటి ఎన్నో జంతువులు వాటి విచిత్రమైన గెటప్స్తో అలరిస్తాయి. వాళ్ళ మధ్య మాటలు కూడా ఫన్నీగా సాగుతాయి. ఇంకా చేజింగ్ సీన్స్, ఫైటింగ్స్ అయితే చెప్పనక్కర్లేదు. పిల్లలకి చాలా బాగా నచ్చిస్తాయి. కాబట్టి పేరెంట్స్ తమ పిల్లల్ని ఈ సినిమాకి తీసుకెళ్లి చూపిస్తున్నారు. పిల్లల సంతోషమే కదా పేరెంట్స్ కోరుకునేది. జూటోపియా 2కి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4/5.
స్కూల్ లైఫ్ పేరుతో కొత్త సినిమా వచ్చింది. స్కూల్లో చేసే అల్లరి పనులు, టీనేజ్లో స్నేహితులతో గడిపే రోజులు, టీచర్లతో స్టూడెంట్స్ అనుబంధం, ఇలాంటి ఎన్నో మధురమైన సన్నివేశాలతో ఈ సినిమా తీశారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాయలసీమ ప్రాంతంలో 1990s నాటి రోజుల్లో ప్రేమ కథని చూపించేశారు. పులివెందుల మహేష్ ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తూనే హీరోగా కూడా కనిపించాడు. సావిత్రి కృష్ణ హీరోయిన్గా చేసింది. ఇద్దరు కొత్త వాళ్ళే అయినా చాలా అనుభవం ఉన్న వాళ్ళ నటించారు. ఈ సినిమా అంతా సన్ రైజ్ హై స్కూల్ చుట్టూ తిరుగుతుంది. అర్జున్, లక్ష్మి క్లాస్మేట్స్, ఇంకా ఫ్రెండ్స్ కూడా. అర్జున్ చాలా నార్మల్ గా, స్టడీస్లో యావరేజ్, కానీ లక్ష్మి చాలా తెలివైంది, యాక్టివ్ కూడా, అన్నిట్లో ఫస్ట్ వస్తూ ఉంటుంది. సో తన చార్మింగ్తో అర్జున్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అంటే అర్జున్కి లక్ష్మి మీద క్రష్ ఉంటుందన్నమాట. బట్ మెయిన్ స్టోరీ అంతా హై స్కూల్లోనే సాగిపోతుంది. క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్, ఫేవరెట్ క్లాస్ టీచర్స్తో వాళ్ళు అలుకునే బంధాలు, స్పోర్ట్స్ డేలో జరిగే తగువులు, కంప్లైంట్లు, చివాట్లు, ఇలా వాళ్ళ మధ్య జరిగే సరదా సన్నివేశాలతోనే సాగిపోతుంది. ఇక సెకండ్ హాఫ్లో అర్జున్ లక్ష్మి టీంకి ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. ఈ ప్రాజెక్ట్లో అర్జున్ సరిగా చేయడం లేదని లక్ష్మి తిడుతుంది. తనని తక్కువ చేసి చూస్తుందని అర్జున్ అలుగుతాడు. ఇద్దరి మధ్య వచ్చే ఈగో ప్రాబ్లం వల్ల ప్రాజెక్ట్ చేయలేకపోతారు. ఫ్రెండ్స్ వచ్చి తగువ తీర్చడంతో మళ్ళీ ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది. అర్జున్ నిజంగానే కష్టపడి లక్ష్మికి హెల్ప్ చేస్తాడు. ప్రాజెక్ట్ సక్సెస్ అవడంతో అంతా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆడియన్స్కి వాళ్ళ స్కూల్ డేస్ ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఈ స్కూల్ లైఫ్ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 4/5. సో మరి ఈ వీక్ థియేటర్లో రిలీజ్ అయిన మంచి మూవీ అప్డేట్స్ని మీకు ఇచ్చేసా కదా. సో నెక్స్ట్ వీకెండ్లో రిలీజ్ అయ్యే సినిమా అప్డేట్స్ కూడా మంచి రివ్యూస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.